సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందునకు చూపును సగి చెవిటి ముగల మగు పరచితివి. నీక సాధ్యమేది లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు సర్వలోకనాథ సర్వము నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. మృదుల సహితము జీవింపచేసి మృతిని గెలచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివి. నీక సాధ్యమేది లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు సర్వలోకనాథ సర్వము నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. Good morning all of you and a very happy Sabbath. మీ అందరికీ శుభోదయము మరియు సబ్బాతు దిన శుభాకాంక్షలు. I praise my God for giving me this opportunity to stand before you and share the word of God. మీ అందరి ముందు నిలబడి దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పుటకై నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. I even thank our church pastor for giving me this opportunity. అదే రీతిగా మన యొక్క మందిర సంఘ కాపరి గారికి కూడా ప్రత్యేక రీతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Today my topic is be fruitful to others. ఈ రోజు నేను ఎంచుకున్న అంశం ఏంటంటే ఇతరులకు ఫలప్రదంగా ఉండుట. The memory text goes like this: I am the vine and you are the branches. If a person remain in me and I remain in him, then he produces much fruit. ఇక్కడ నేను మనకి దీనికి సంబంధించిన వాక్యం ఏమై ఉన్నదంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయు చేయలేరు. Once there was a bird flying in the sky. ఒకసారి ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉన్నది. It is very hungry. అది చాలా ఆకలిగా ఉన్నది. It went this side, that side. ఈ దిశగా ఆ దిశగా అది ఎగురుతూ ఉన్నది. It went to all the familiar places. అతని ఆ యొక్క పక్షికి తెలిసిన అన్ని ప్రాంతాలను కూడా తిరుగుతూ ఉన్నది. But it could not find any food.
కానీ అది ఎటువంటి ఆహారాన్ని దక్కించుకోలేదు. After a long time, it found a banyan fruit. అది కొంతసేపు అటు ఇటు గాలిలో తిరిగిన తర్వాత ఒక మర్రి చెట్టుకు సంబంధించిన ఫలాన్ని దొరికించుకున్నది. Very happily, it picked up the fruit and started flying again in the sky. ఆ యొక్క మర్రి పండుని పట్టుకొని ఆకాశంలో ఎగురుతూ ఉన్నది. Suddenly, the fruit slipped and fallen on a ground. ఆ యొక్క పండు తన నోటి నుండి జారి నేల మీద పడింది. And this fruit had fallen in the outskirts of a village where there is a big playground. అది ఒక గ్రామానికి దూరంగా ఉన్నటువంటి గొప్ప విశాలమైన ఆట స్థలంలో అది పడింది. Then after that there is a big storm. ఆ తర్వాత గొప్ప తుఫాన్ వచ్చింది. And there were winds raised. అది గొప్ప గాలులు వీచాయి. And this fruit was covered with the mud. అది ఆ యొక్క పండు లేచిన గాలులకి మట్టి లేచి మట్టి కింద కప్పబడి ఉన్నది. Okay, due to raindrops the fruit opened. ఈ వర్షానికి ఆ యొక్క పండు విచ్చుకున్నది. There came beautiful bright seeds out of this fruit. ఈ యొక్క పండు మీద ఈ విత్తనాల మీద మట్టి దానికి తోడు వర్షపు నీటి వల్ల ఆ యొక్క విత్తనం నుండి అందమైన మొలకలు వచ్చాయి. All these seeds were very, very happy. ఆ యొక్క విత్తనాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. They started rolling on this ground. ఆ యొక్క నేల మీద అవి దొర్లుతూ ఉన్నాయి. Then they talked with each other. ఆ విత్తనాలు ఒకదాంతో ఒకటి ఈ విధంగా మాట్లాడుతున్నాయి. How lucky we are. ఎంత అదృష్టవంతులు మనము. We have escaped from the mouth of the bird. ఆ యొక్క పక్షి నోటి నుంచి మనము తప్పించుకున్నాము. We got an opportunity to live. మనము బ్రతకటానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది అనుకున్నారు. If it is not, the bird would have eaten and we would have been digested in the stomach of the bird. లేకపోతే మనము ఆ యొక్క పక్షి నోట్లోనే ఉండి అది పక్షి మనల్ని మింగేస్తే మనం దాని కడుపులో మనము జీర్ణమైపోతాము అనుకున్నాం. So we are very, very lucky. మనము చాలా అదృష్టవంతులం అనుకున్నారు. And after 2 days, ఒక 2 రోజుల తర్వాత one of the seed got small sprout. ఆ యొక్క విత్తనాల్లో ఒక విత్తనం చిన్న మొలకగా చూసింది. So it was very, very happy. అది చాలా సంతోషించింది. It started jumping with joy. అది ఆనందంతో గంతులు వేస్తున్నది. Because a sprout came from its cordlets. ఎందుకంటే ఆ విత్తనము తనలో నుండి ఒక చిన్న మొలకను చూసింది. While all other seeds were celebrating being alive. ఆ మిగతా విత్తనాలన్నీ బ్రతికి ఉండగానే ఈ యొక్క విత్తనము మొలకెత్తడం ప్రారంభించింది. Observing this small seed, ఈ యొక్క విత్తనాన్ని గమనించిన మిగతా విత్తనాలు being more happy and joyful than them, ఇతరుల కంటే చాలా సంతోషించింది ఈ విత్తనము. they questioned, what happened to you? ఈ మిగతా విత్తనాలన్నీ మొలకెత్తిన విత్తనాన్ని ఈ విధంగా అడిగాయి, ఏమైంది నీకు? And this seed said, I got a sprout. అది ఏమని చెప్పిందంటే, నేను ఒక మొలకెత్తాను అని చెప్పింది. Immediately all its brothers said, all other seeds said, remove that sprout immediately. తన మిగతా విత్తనాలు ఏమని చెప్పాయంటే, వెంటనే ఆ మొలకని తీసి పారేసేయి అని చెప్పింది. You have to remove, otherwise you will be in problem. నువ్వు వెంటనే తీసివేయాలి, లేకపోతే నీవు సమస్యలో ఉంటావని చెప్పింది. And you have to face many problems. నీవు చాలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటావు. But this seed which got sprout said, no, I want to grow. అది ఏమని చెప్పిందంటే, లేదు నేను మొలకెత్తాలి, నేను పెరగాలి అని చెప్పింది. I want to grow like my parents, very big, tall and strong. నేను నా యొక్క తల్లిదండ్రుల్లాగే గొప్పగా పెరిగి చాలా బలంగా అవ్వాలి అని చెప్పింది. But the other seeds discouraged it. అది మిగతా విత్తనాలు దాన్ని నిరుత్సాహపరిచాయి. You have to face much risk. నీవు రాబోయే కాలంలో చాలా గొప్ప కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. And why you want to face that risk? నీవు ఎందుకు ఈ కష్టాలను ఎదుర్కోవంటావు? As you grow, నీవు పెరిగే కొద్దీ human beings, they will just chop you with the spade. నువ్వు పెరిగే కొద్దీ మనుషులు వచ్చి ఆ పారను తీసుకొని నిన్ను
ముక్కలు ముక్కలుగా తవ్వేస్తారు. Some animals will crush you with its hoofs. కొన్ని జంతువులు వచ్చి వాటి కొమ్ములతోటి నిన్ను నాశనం చేస్తాయి. And you'll change your shape and you'll die. నీ యొక్క ఆకారాన్ని నువ్వు కోల్పోతావు, నీవు చచ్చిపోతావు అని చెప్పారు. Though you grow sometimes the human beings, they'll bring a big crowbar and they will uproot you. నీవు గొప్ప వృక్షంగా మొలిచినప్పటికీ మనుషులు వచ్చి నిన్ను వేర్లతో సహా పెకిలించి వేస్తారు. Even if you want to survive, you need more water. నీవు మనుగడ సాగించాలంటే నీకు ఎక్కువగా నీళ్లు కావాలి. Why do you want to bear all this? Come on, remove the sprout. They just gave advice. రాబోయే కాలంలో ఇన్ని కష్టాలు ఎందుకు, ఇప్పుడే ఒక్కసారి ఆ వేరుని ఆ యొక్క మొలక నువ్వు తీసివేసేయి అని చెప్పింది. Hearing all this, the sprout remained very silent. ఆ యొక్క మొలకెత్తిన విత్తనము చుట్టూ ఉన్న వారి యొక్క సలహాలు నిశ్శబ్దంగా విని చాలా నిశ్శబ్దంగా ఉన్నది. And it started growing. అది పెరగటం ప్రారంభించింది. It did not separate its sprout and it started growing. అది తన యొక్క మొలకని తుంచివేయకుండా పెరగటం ప్రారంభించింది. After some days, it grew as a plant. అది కొంతకాలం తర్వాత గొప్ప ఒక చిన్న మొక్కగా ఎదిగింది. Later on, it grew a very big banyan tree. కొంతకాలం తర్వాత గొప్ప మర్రి వృక్షంగా అది ఆకారం సంతరించుకుంది. It was very, very beautiful. అది చాలా సుందరంగా ఉన్నది. With its leaves, branches and fruits. అది యొక్క మంచి ఫలములు, తన యొక్క మంచి కొమ్మలతో చాలా సుందరంగా ఉన్నది. It spread its long branches in the ground. ఆ యొక్క ఆట స్థలములో మంచి వృక్షముగా తన యొక్క కొమ్మలను విస్తరించుకున్నది, పెరిగింది. So many people who lived in the village, చాలా మంది ఆ యొక్క గ్రామంలో నివసించేవారు, while they were going this side and that side, అటు ఇటు నడుస్తూ వెళ్ళేవారు. they used to sit under this banyan tree. ఈ యొక్క గొప్ప కొమ్మలతో విస్తరించి ఉన్న ఈ యొక్క మర్రి చెట్టు కింద కొద్దిసేపు సేద తీరేవారు. They used to enjoy the shade of the tree. ఆ చెట్టు నీడన వాళ్ళు సేద తీరి సంతోషించేవారు. And during summer and rainy days, కొంతకాలం ఈ ఎండాకాలము వానకాలంలో కూడా some of them, they used to run and sit there. కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చెట్టు కింద కూర్చునేవారు. And the farmers used to eat food under the tree. కొంతమంది రైతులు ఆ యొక్క చెట్టు నీడను వచ్చి మధ్యాహ్నం భోజనం చేసేవారు. Not only human beings, even animals and birds and insects took shelter under that tree. ఆ యొక్క మనుషులే కాకుండా పక్షులు, జంతువులు కూడా వచ్చి ఆ చెట్టు నీడన సేద తీరేవారు. Some of the natural doctors went there to collect leaves, milk, bark and some of the roots to make medicines for the villagers. కొంతమంది ప్రకృతి సిద్ధమైన వైద్యులు ఆ యొక్క చెట్టు నీడకు వచ్చి దాని యొక్క కొమ్మలను, దాని యొక్క ఆకులను, దాని యొక్క బెరడును తీసుకొని వెళ్ళి ప్రజలకు కావాల్సినటువంటి వైద్యానికి సంబంధించిన మందులను తయారు చేయడానికి తీసుకువెళ్ళేవారు. Some small children, they used to run, play cricket under the tree. కొంతమంది చిన్న చిన్న బాలబాలికలు ఆ చెట్టు కిందకు వచ్చి ఆటలాడుతూ ఉండేవారు. They used to swing with the roots. ఆ యొక్క వేర్లను పట్టుకొని, కొమ్మలకి ఉన్న వేర్లను పట్టుకొని ఉయ్యాలలు ఊగుతూ ఉండేవారు. So all the villagers are very, very happy about this big banyan tree in outskirts. ఆ యొక్క గ్రామ శివార్లలో ఉన్నటువంటి గొప్పగా సుందరంగా బలంగా పెరిగిన ఈ యొక్క మర్రి చెట్టును చూసి ఈ యొక్క గ్రామస్తులందరూ చాలా సంతోషించారు. Even other villagers also used to come and enjoy the shade of this tree. ఈ గ్రామం వారే కాకుండా పక్క గ్రామం వాళ్ళు కూడా వచ్చి ఆ చెట్టు నీడని కూర్చొని సంతోషించేవారు. One day there was an announcement in the radio. ఒకరోజు ఆ యొక్క రేడియోలో ఒక ప్రకటన వెలువడింది. That there was a depression in the sea. ఆ ప్రకటన యొక్క సారాంశం ఏమంటే సముద్రంలో గొప్ప వాయుగుండము సంభవించబోతోందని దాని యొక్క సారాంశము. And they started seeing, they saw thunders, lightning, strong winds blowing. వాళ్ళు గొప్ప శబ్దముతో ఆ మెరుపులు, గాలులు, ఈదురుగాలులు రావటం గమనించారు. And also heavy rains were there continuously, like what we have last week. గడిచిన వారంలో మనకి ఇక్కడ ఏ విధంగానైతే వర్షాలు, విపరీతమైన వరదలు వచ్చాయో అదే రీతిగా అవి అప్పుడు సంభవించాయి. So many houses were collapsed.
ఎంతో మంది వారి యొక్క గృహాలను కోల్పోయారు, గృహాలన్నీ కూలిపోయినవి. They lost their property. వారి యొక్క ఆస్తులను పోగొట్టుకున్నారు. They saw everywhere water. ఎటు చూచినప్పటికీ నీళ్లతో నిండిపోయినది. During this big storm, even some trees were collapsed. ఈ యొక్క గొప్ప వర్షాలు, వానలు, వరదలకి గొప్ప గొప్ప బలంగా ఉన్న వృక్షాలు కూడా నేల కొరిగాయి. And even this banyan tree had fallen down. అదే వర్షాలు, వరదలకి మనం చెప్పుకునే యొక్క గొప్ప మహావృక్షమైన మర్రి వృక్షము కూడా నేల కొరిగిపోయింది. This great cyclone uprooted it. ఈ యొక్క గొప్ప గాలి వాన ఆ యొక్క చెట్టుని వేర్లతో సహా పెగిలించి వేసింది. And seeing this, all the villagers, they felt very sad. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఆ చెట్టు పడిపోవటం చూసి చాలా బాధపడ్డారు. And after some time, the tree started drying. కొంతకాలం తర్వాత ఆ చెట్టు ఎండిపోవటం ప్రారంభించింది. The people who enjoyed the shelter of this tree, ఈ యొక్క చెట్టు నీడను ఆనందించిన ప్రజలందరూ కూడా they went there and started cutting the tree. ఆ చెట్టు కొమ్మలను నరకటం ప్రారంభించారు. And they took the logs to their homes. ఆ యొక్క చెట్టు కొమ్మలను గొప్ప గొప్ప దొంగలను తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం ప్రారంభించారు. Started making roofs, doors and windows. ఆ యొక్క చెట్టులో కొమ్మల నుండి వచ్చినటువంటి ఆ యొక్క చెక్కను తీసుకెళ్లి వారి గుమ్మాలు, కిటికీలు, ఆ యొక్క ఇంట్లో కావాల్సిన గృహోపకరణాలు తయారు చేసుకున్నారు. Some utilized it for furniture. కొంతమంది వారి యొక్క గృహానికి కావాల్సిన ఇతర వస్తువులన్నీ చెక్కతో చేసుకున్నారు. And some used as firewood. కొంతమంది ఆ యొక్క చెట్టును తీసుకెళ్లి పంట చెరుకుగా వాడుకున్నారు. Some collected the leaves and roots and they made medicine. కొంతమంది ప్రకృతి వైద్యులు వచ్చి ఆ యొక్క చెట్టు ఆకుని, కొమ్మలను, వేర్లను తీసుకువెళ్లి మందులు తయారు చేసుకున్నారు. While they were carrying, they were talking about this big tree. వారు ఇవన్నీ తీసుకొని దీని నుంచి తీసుకువెళ్ళేటప్పుడు ఆ చెట్టు యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు. What a useful tree is this! ఇది ఎంత గొప్ప ఉపయోగకరమైన వృక్షమై ఉన్నది. It gave us shelter. అది మనకి నీడనిచ్చింది. It gave us the shade. అది మనకి గొప్ప నీడనిచ్చింది. It gave us medicine. అది మనకి ఔషధాలను ఇచ్చింది. And it provided lot of things for us now to make. మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి అవసరమైన అన్నిటికీ ఆ యొక్క చెక్కని మనకి ఇచ్చింది. When our houses were collapsed, మనకి ఆ యొక్క మన గృహాలు కూలిపోయినప్పుడు, now it gave its wood back to build our houses. ఈ గాలి వానలకి మన గృహాలు కోల్పోయాము, తిరిగి ఈ చెట్టు మనం గృహాలు నిర్మించుకోవటానికి కావాల్సిన కలపనిచ్చింది అనుకున్నారు. Through death also it is producing. అది తన యొక్క మరణం ద్వారా కూడా మనకి గొప్ప సహాయకారిగా ఉన్నది. To rebuild our houses. మన యొక్క ఇల్లుని పునర్నిర్మించుకోవటానికి అవకాశం ఇచ్చింది. Like this, they were just chatting and going. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఈ యొక్క గ్రామస్తులు వెళ్తూ ఉన్నారు. While they were going, వాళ్ళు వెళ్తూ ఉండగా all the seeds which were still in the mud were listening their voices. ఆ యొక్క ఫలించకుండా మొక్కగా ఎదగకుండా ఉన్నటువంటి విత్తనాలన్నీ ఈ యొక్క గ్రామస్తుల మాటలు వింటూ ఉన్నాయి. The family members of the banyan tree, ఆ యొక్క మర్రి చెట్టు యొక్క కుటుంబ సభ్యులైనట్టు విత్తనాలు still lying in that mud ఆ యొక్క మట్టిలోనే అలాగా పడి ఉన్నవి. and watching, అలా గమనిస్తూ ఉన్నవి. and feeling very guilty and shame. చాలా సిగ్గుతో బాధపడుతూ ఉన్నవి. See, our brother, చూడు మన సోదరుడు which got sprout చిన్న మొలకెత్తాడు and grow into a big banyan tree, గొప్ప వృక్షంగా మారాడు. was utilized for every villager. ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్క గ్రామ సభ్యుడికి అది ఉపయోగకరంగా ఉన్నాడు. And we are useless lying here. మనము నిరుపయోగంగా ఎట్లాగా పడి ఉన్నాము. What kind of praises is this banyan tree getting? ఈ యొక్క చనిపోయిన ఈ యొక్క గొప్ప మహావృక్షము ఎటువంటి గొప్ప మన్ననలు పొందుతుంది. Even after the death. చనిపోయిన తరువాత కూడా. But we are lying in vain. మనం నిరుపయోగంగా ఎట్లాగా పడి ఉన్నాము. The family members of that banyan tree felt shame and shame.
ఆ యొక్క మిగతా విత్తనాలు నిరుపయోగంగా పడి ఉన్న విత్తనాలన్నీ చాలా సిగ్గుతో తల వంచుకున్నాయి. Then they understood why that seed did not remove the sprout. అప్పుడు అవి గ్రహించాయి ఆ రోజు ఎందుకని ఆ విత్తనము ఎందుకు మొలక తుంచుకోలేదు అని గ్రహించాయి. Now we'll see some of the seeds in the Bible. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో విత్తనాలు గురించి మనం మాట్లాడుకుందాం. We all as an Adventist will tell that we are the seed of Abraham. మనము అడ్వెంటిస్ట్ వారుగా మనం ఏం చెప్పుకుంటామంటే మనం అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాము అని చెప్తాము. We are the seed of Abraham, Jacob, Isaac. అబ్రహాము యాకోబు యొక్క ఇస్సాకు యొక్క సంతతిగా మనం ప్రకటించుకుంటాము. If you look into Genesis 19th chapter, ఆదికాండము 19వ అధ్యాయం చూసినట్లయితే there we can see a lady. అక్కడ ఒక స్త్రీని మనం చూస్తాము. First we'll see Abraham's family. ముందుగా మనము అబ్రహాము యొక్క కుటుంబం గురించి చూద్దాం. Abraham is known as the father of faith. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనం తెలుసుకుంటున్నాము. When God called and asked for his own son to give as sacrifice, అబ్రహామును దేవుడు పిలిచి నీ యొక్క సొంత కుమారుడిని బలి అర్పణగా ఇవ్వమని అడిగినప్పుడు he did not say no. ఆయన లేదు అని చెప్పలేదు. He did not say no. He said yes, yes Lord. అవును దేవా నేను ఇస్తాను, నా యొక్క కుమారుడిని నీకు బలిగా అర్పిస్తానని చెప్పాడు. Like that he took him to the mountain. ఆ విధంగా తన యొక్క కుమారుడిని కొండ మీదకు తీసుకొని వెళ్ళాడు. While he was walking, his own son asked, where is the lamb? తన కుమారుడైన ఇస్సాకు అడిగి ఉన్నాడు, తండ్రి ఇక్కడ మనకి గొర్రె ఏది అని అడిగి ఉన్నాడు. Abraham said, God will take care. అబ్రహాము ఏమని చెప్పి ఉన్నాడంటే దేవుడు చూసుకుంటాడని చెప్పి ఉన్నాడు. And God, he has trust and faith in God that God will take care. ఎందుకంటే అబ్రహాముకు దేవుని యందు విశ్వాసం ఉన్నది, దేవుడే ఇవన్నీ సమకూరుస్తాడు అని. Yes, God took care and showed him a lamp in the bush. అప్పుడు అబ్రహాముకు దేవుడు అతనికి కావాల్సిన బలి అర్పణకు కావాల్సినటువంటి ఆ యొక్క గొర్రె పిల్లని పొదల మాటన ఏర్పాటు చేసి ఉన్నాడు. But in the same family, his nephew Lot and his wife. ఆ యొక్క కుటుంబంలో వారి యొక్క బంధువులైన లోతు వారి యొక్క భార్య, when God said Sodom and Gomorrah is going to be destroyed and move away from this place, అప్పుడు దేవుడు సదోమ గొమొర్రా నేను నాశనం చేస్తాను, ఈ ప్రాంతము వదిలి వెళ్ళండి అని వారికి చెప్పినప్పుడు, and he told don't turn back. ఏమని చెప్పి ఉన్నాడంటే వెనక్కి తిరిగి చూడవద్దని చెప్పి ఉన్నాడు. You should not turn back. నీవు వెనక్కి తిరిగి చూడవద్దని చెప్పి ఉన్నాడు. While they were going, వాళ్ళు వెళ్ళేటప్పుడు, but Lot's wife, she turned back and she became a salt pillar. అయితే లోతు భార్య వెనకకు తిరిగి చూచి ఒక ఉప్పు స్తంభంగా మారిపోయింది. I'll read from the Bible, 26th verse, 19th chapter. At that point, Lot's wife looked back. When she did, she became a pillar of salt. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి చూచి ఉప్పు స్తంభమాయెను. Why did she turn back? ఎందుకు ఆ యొక్క స్త్రీ వెనక్కి తిరిగి చూచింది? Why she has to listen to the evil spirit? ఎందుకు ఆమె యొక్క దుష్ట ఆత్మను మాట విన్నది? Because she has still the desire of the world. ఎందుకంటే లోక సంబంధమైన విషయాల మీద ఆమెకి ఇంకా కోరిక కలిగి ఉన్నది. She want that worldly things. ఆమెకి ఆ యొక్క లోక సంబంధమైన విషయాలు ఇంకా కావాలి అనే ఆశ కలిగి ఉన్నది. She thought that some of her things are burning back. ఆమె ఏమని అనుకున్నదంటే తనకు కావాల్సినటువంటి కొన్ని విలువైన వస్తువులు వెనక మంటల్లో తగలబడిపోతున్నవి అనుకున్నది. And she did not listen and she turned back and she changed into the pillar of salt. ఆమె మాట వినకుండా వెనక్కి తిరిగి చూచింది, వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. See here two seeds, Abraham as well as Lot's wife. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క విత్తనము, లోతు భార్య యొక్క వంశావళి మనం చూస్తాము. And here they found the lamp instead of Isaac. ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె పిల్లని వారు అక్కడ ఆ యొక్క పొదల మాటన వాళ్ళు చూసి ఉన్నారు. For the disobedience and worldly desire, she turned into a salt pillar. తన అవిధేయత వల్ల లోక సంబంధమైన విషయాల మీద ఉన్న కోరిక వల్ల ఆమె వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయింది. So in the same way many times we do that. మనము చాలా సందర్భాలలో అదే విధంగా మనం చేస్తాము. If you look into the Kings
book of Kings, రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే we'll take the Israelites king. ఇక్కడ ఇశ్రాయేలు రాజును మనం చూస్తాము. The Israelites king Ahab and Jezebel. ఇక్కడ ఆహాబు జెజబేల్ యొక్క సందర్భం చూసినట్లయితే And there was a man Naboth. అక్కడ ఒక నాబోతు అనే ఒక వ్యక్తిని చూస్తాము. He had a vineyard. ఆయనకి ఒక తోట ఉన్నది. And King Ahab want that land. ఆ యొక్క స్థలము రాజైన ఆహాబుకి కావాలి అని కోరిక కలిగి ఉన్నది. Which he had inherited from his fathers. తన యొక్క తండ్రి నుంచి వంశపారంపర్యంగా ఆ యొక్క స్థలం వచ్చి ఉన్నది. But this cruel king of Israel, he wanted that land for himself. ఈ యొక్క క్రూరుడైన ఇశ్రాయేల్ రాజు ఆ యొక్క స్థలం మీద తన కన్నుపడి కబ్జా చేయాలనుకున్నాడు. And here we know that if the king has a power even to take the whole kingdom, ఆ యొక్క రాజుకి ఆ రాజ్యంలో తనకి కావలసిన ప్రతీది తీసుకునే ఆ యొక్క హక్కు ఆ యొక్క శక్తి ఉన్నది. but here is a clue for us. This was inherited from Naboth's family. నాబోతు కుటుంబ వంశపారంపర్యంగా వచ్చిన యొక్క స్థలం అన్నమాట అది. He had so many things in his palace, ఆయన యొక్క కోటలో చాలా గొప్ప విషయాలు ఉన్నవి, which are much more precious than this small land. ఈ యొక్క చిన్న స్థలము కంటే అత్యంత విలువైన వస్తువులు తన యొక్క కోటలో ఉన్నవి. When he went and asked Naboth, he said, I will not give, I have inherited from my father. ఆయన వెళ్ళి నాబోతు అడిగినప్పుడు నాబోతు ఏమని చెప్పినాడంటే, నాకు నా తండ్రి నుంచి వంశపారంపర్యంగా ఈ స్థలం వచ్చినది అని చెప్పాడు. And the king went and slept without eating and drinking. ఆ యొక్క రాజు ఎప్పుడైతే స్థలము తనకు దక్కలేదో తన తిరిగి వెళ్ళి నిద్రాహారాలు మాని గడిపి ఉన్నాడు. The queen Jezebel asked, why are you sleeping without eating? ఆ మహారాణి అయిన జెజబెల్ అడిగింది, నువ్వు ఎందుకు పడుకున్నావు తినకుండా అని. Why are you so sad? నువ్వు ఎందుకు చాలా విచారంగా ఉన్నావు. Then he gave the answer that he want that land of Naboth and he is not giving. ఆయన అప్పుడు చెప్పి ఉన్నాడు, నాబోతు దగ్గర ఒక స్థలం ఉన్నది, ఆయన అడిగితే అది నాకు ఇవ్వట్లేదు అని చెప్పి ఉన్నాడు. Then Jezebel said, don't worry, I will get it for you. ఆమె ఏమని చెప్పినదంటే, నువ్వేది బాధపడవద్దు, నేను ఆ స్థలాన్ని నీకు ఇప్పిస్తానని చెప్పాను. Come on, get up and eat. నువ్వు లేచి ఆ స్థలాన్ని నీకు ఇస్తాను, నువ్వు ముందు ఆ భోజనం చేయని చెప్పాడు. And immediately she wrote a letter ఆమె ఉన్న పలంగా ఒక ఉత్తరము రాసింది. on behalf of a king. రాజుగారి తరపున ఆమె ఉత్తరము రాసింది. She used the sign of the king. రాజుగారి యొక్క సంతకాన్ని కూడా తనే పెట్టింది. The content of that letter is they should respect Naboth by arranging a meeting. వాళ్ళందరికీ ఆ యొక్క లేఖ సారాంశం ఏమంటే, మీరందరూ ఒక సభను ఏర్పాటు చేసి నాబోతుని గౌరవించండి అని చెప్పింది. And she arranged two people to speak against Naboth. ఆమె ఏమని ఏర్పాటు చేసిందంటే, ఇద్దరు వ్యక్తులు నాబోతుకి వ్యతిరేకంగా మాట్లాడులాగా ఏర్పాటు చేసింది. That he is not listening to king and not obeying him. రాజు మాట వినట్లేదు, రాజుకి చెప్పినట్టు విధేయత లేదు అని మాట్లాడటకు ఇద్దరు ఏర్పాటు చేసింది. And he is also against the Lord. ఆయన ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నాడు అని మాట్లాడటకు ఏర్పాటు చేసింది. As the Israelites called the Naboth. ఇశ్రాయేలీయులందరూ ఆ యొక్క సభకి నాబోతుని పిలిచి ఉన్నారు. They all killed him. వాళ్ళందరూ కలిసి నాబోతుని చంపివేసి ఉన్నారు. We know that here this was a crooked plan of the Jezebel. ఆ యొక్క జెజబేలు మహారాణి యొక్క క్రూరమైన పన్నాగం ఇది. There we know these are king and queen living with Israelites, God's people. దేవుని యొక్క జనాంగమైన ఇశ్రాయేలీలతో ఈ యొక్క రాజు రాణి పరిపాలిస్తూ ఉన్నారు. God did not keep quiet. He sent Elijah to speak on behalf of God. దేవుడు ఊరుకుండలేదు. ఆ యొక్క మరణించిన వ్యక్తి తరపున మాట్లాడటానికి ప్రవక్త అయిన ఏలియాని పంపించున్నాడు. When Naboth came to know that, when king came to know that Naboth was dead, he went to the grape garden. ఆ యొక్క నాబోతు ఎప్పుడైతే మరణించాడను విన్నాడో రాజు తను కావలసిన స్థలం దగ్గరికి వెళ్ళాడు. There Elijah went and said, ఏలియా ఆ యొక్క స్థలం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడు, you have killed Naboth నీవు నాబోతుని చంపి ఉన్నావు. for your greediness.
నీ యొక్క ఆశ అత్యాశ వల్ల చంపి ఉన్నావు, and you're also going to die. నీవు కూడా ఈ విధంగానే మరణిస్తావు. The same dogs which lick the blood of Naboth is going to lick your blood also. ఆ యొక్క నాబోతు రక్తాన్ని ఎటువంటి కుక్కలైతే తింటూ ఉన్నవో అదే కుక్కలు నీ యొక్క రక్తాన్ని కూడా రుచి చూస్తాయి అని చెప్పి ఉన్నాడు. And God is going to destroy your whole family. దేవుడు నీ యొక్క కుటుంబం మొత్తాన్ని నశింప చేస్తాడు అని చెప్పి ఉన్నాడు. See here the seeds of Jezebel and Ahab. ఈ యొక్క జెజబేలు ఆహాబు యొక్క వంశావళి విత్తనము చూసినట్లయితే They are king and queen. వాళ్ళు రాజు రాణి అయి ఉన్నారు. They should sprout, seeing the Israelites. ఇశ్రాయేలు జనాంగాలు చూచి ఒక గొప్ప వృక్షంగా మొలకెత్తాలి వాళ్ళు. They should be very powerful in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు చాలా శక్తివంతంగా ఉండాలి. Instead, they have fallen because of their selfishness, greediness, and also pride. వారి యొక్క గర్వం వల్ల, వారి యొక్క అత్యాశ బుద్ధి వల్ల వాళ్ళు నాశనం అయిపోయి ఉన్నారు. They have seen many miracles done by Elijah. ఏలియా ప్రవక్త ద్వారా గొప్ప అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాము. What is the reason? Why did they fall down? ఎందుకు వారి యొక్క పతనము ఆ విధంగా ఉన్నది? Why they did not sprout? ఎందుకు వారు మొలకెత్తలేదు? What is the reason? దాని యొక్క కారణం ఏమై ఉన్నది? Because there is an evil spirit in them. ఎందుకంటే వారిలో ఒక దుష్ట శక్తి ఉన్నది. The worldly desire ఈ యొక్క లోక సంబంధమైన కోరికలు, to take others' things. ఇతరుల వస్తువులను తీసుకోవాలనే కోరిక. So they misuse their authority here. వారికి ఉన్నటువంటి యొక్క అధికారాన్ని దుర్వినియోగపరిచారు. They did not listen to God's word. దేవుని యొక్క మాటని వాళ్ళు వినలేదు. Okay, if we see the Elijah's disciple Elisha. ఏలియా యొక్క శిష్యుడైన ఎలీషాని గురించి మనం చూస్తాం. One day there was a man by name Naaman. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు నామాన్. And he was with the dreadful disease. ఆయనకి ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. He visited many doctors and used much medication, but he could not get cure. ఆయన ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, చూపించుకున్నాడు, కానీ ఆ యొక్క జబ్బు నుంచి అతను బయటపడలేదు. But a small girl told that they have a prophet in Israel who can cure his disease. ఒక చిన్న బాలిక ఏమని చెప్పిందంటే, అక్కడ ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన నీ యొక్క జబ్బును నయం చేస్తాడు అని చెప్పింది. So he traveled there. అక్కడి నుంచి ఆ యొక్క ప్రాంతానికి ఆయన ప్రయాణించాడు. He got cured. అతను నయమయ్యాడు. By dipping himself in the 7 times in the river of Jordan. యోర్దాను నదిలో 7 సార్లు మునక వేసి తన యొక్క జబ్బును పోగొట్టుకున్నాడు. And he went back to give a gift to Elisha. తిరిగి ఎలీషాకి ఒక బహుమతి ఇవ్వటానికి వెళ్ళి ఉన్నాడు. But Elisha did not accept it. ఆ యొక్క బహుమానాన్ని ఎలీషా పొందలేదు. But his servant Gehazi, he observed what is going on. కానీ ఆయన యొక్క సేవకుడైన గెహాజీ జరుగుతున్న విషయాలన్నిటినీ అతను గమనిస్తూ ఉన్నాడు. And he thought, he just plotted in his mind. తన యొక్క మనసులో ఈ విధంగా ప్రణాళికలు వేశాడు. And what he thought, I will go and get that. నేను వెళ్ళి ఆ యొక్క బహుమతిని తీసుకుంటాను అనుకున్నాడు. When the group left, ఆ యొక్క సమూహము వెళ్ళిపోయిన తర్వాత, without telling Elisha, Gehazi followed them. ఎలీషాకి ఒక మాట మాత్రమైన చెప్పకుండా ఆ యొక్క వెళ్ళిపోతున్న సమూహాన్ని గెహాజీ వెంబడించాడు. And he went and told that his master is asking him clothes, silver and gold. అతను వెళ్ళి ఏమని చెప్పి ఉన్నాడంటే, తన యొక్క యజమాని బంగారము వెండి అడుగుతున్నాడు అని చెప్పి ఉన్నాడు. So very happily this Naaman gave him. వెంటనే చాలా సంతోషంగా నామాను ఆ యొక్క వస్తువులన్నీ అతనికి ఇచ్చి ఉన్నాడు. He brought them back and hid. అవన్నీ తీసుకొచ్చి తను దాచుకున్నాడు ఆ వస్తువులు. When the master called and asked him, what did you do? ఆ యొక్క యజమాని పిలిచి అడిగి ఉన్నాడు, నువ్వేం చేసావని. He said, I didn't do anything. ఆయన ఏమని చెప్పాడు, నేనేం చేయలేదని చెప్పాడు. He did not confess. అతను తన యొక్క తప్పుని అతను అంగీకరించలేదు. But Elisha told, I know what you did. ఎలీషా ఏమని చెప్పి ఉన్నాడంటే, నువ్వు ఏం చేసావో నాకు తెలుసు అని చెప్పి ఉన్నాడు. You brought those clothes, silver and gold. నీవు ఆ యొక్క వెండి బంగారము
ఆ యొక్క విలువైన వస్తువులు తెచ్చుకున్నావు, You kept for yourself. నీవు నీ యొక్క సొంతానికి పెట్టుకున్నావు. So there he cursed. అక్కడ ఆయన శపించున్నాడు. The Naaman leprosy will be in your family and also you will get the leprosy. ఏమని శపించున్నాడంటే నామానికి వచ్చినటువంటి యొక్క కుష్టు జబ్బు నీకు నీ కుటుంబ సభ్యులకి వస్తుందని చెప్పి ఉన్నాడు. Though many times we live with God's people and righteous people and good people, ఎంతో మంది నీతిమంతుల మధ్య దేవుని యొక్క సంబంధికుల మధ్య మనం నివసించున్నప్పటికీ we see many miracles మనం ఎన్నో గొప్ప అద్భుతాలు చూస్తూ ఉంటాము. like Gehazi. గెహాజీల వలె See, Elisha is a God's prophet. ఎలీషా దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. Gehazi would have seen so many miracles done by Elisha. ఈ యొక్క గెహాజీ ఎలీషా చేసిన గొప్ప అద్భుతాలన్నీ కూడా గమనించి చూసే ఉంటాడు. Being his servant and disciple, ఆయన యొక్క శిష్యుడిగా తన యొక్క సేవకుడై ఉండి కూడా he could not sprout. ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆయన మొలకెత్తలేదు. He could not grow. ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆయన పెరగలేదు. See the variation. Under Elijah, Elisha sprouted and became like a big banyan tree and useful. ఏలియా శిష్యరికంలో ఎలీషా గొప్ప మహావృక్షంగా పెరిగి ఉన్నాడు. But here you see Gehazi did not grow. ఇక్కడ చూసినట్లయితే గెహాజీ తను ఆత్మానుసారం పెరగలేదు. And he got all those curses. ఇక్కడ అతనికి కావాల్సిన అన్ని రకాల శాపాలు కూడా తను పొంది Not ఉన్నాడు. only he, his whole family. అతనే కాదు తన యొక్క కుటుంబం యావత్తు ఈ యొక్క శాపానికి గురై ఉంది. Okay, if we look into Joseph's life, ఇక్కడ యోసేపు జీవితంలో చూసినట్లయితే we all know Joseph from his childhood. యోసేపు తన యొక్క బాల్యం నుంచి ఆ యొక్క కథ మనకు తెలుసు. And Jacob was a loving child Joseph was a loving child for Jacob. యోసేపు తన తండ్రికి అత్యంత ప్రీతిపాత్రుడైన కుమారుడు. What does he faced? అతను ఏమి ఎదుర్కొన్నాడు జీవితంలో? All his own brothers were very, very jealous of him. తన యొక్క సొంత అన్నలందరూ అతను చూచి గొప్ప ఈర్ష్యా భావంతో ఉన్నారు. For seeing that colorful coat తనకున్నటువంటి రంగురంగుల అంగీ చూసి and also the dreams. తనకు వస్తున్నటువంటి కళలను చూసి When he expressed, all the brothers they got irritation and also jealous. తనకి లభిస్తున్నటువంటి ప్రశంసలను చూసి గొప్ప ఈర్ష్యతో వాళ్ళు ఉన్నారు. At last what had happened? చివరిగా ఏం జరిగి ఉన్నది? I'll read for you Genesis 42:6. Now Joseph was governor over Egypt. He was the one who sold the grain to the people who came to buy it. So Joseph's brothers came to him. They bowed down. They bowed down their face. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. See, his dream came true. తన యొక్క కళ నిజమాయను. What happened to their jealousy? ఆ యొక్క ఈర్ష్య ఏమై ఉన్నది? It all brought them to the feet of his brother. ఆ యొక్క ఈర్ష్య భావంతో ఉన్న అన్నలందరూ కూడా తన యొక్క తమ్ముడైన యోసేపు పాదముల చెంతకు చేరి ఉన్నారు. Since he is a prime minister, they all have to bow down him. అతను ప్రధానమంత్రి కాబట్టి అతనికి వాళ్ళందరూ మోకరించి దండము పెట్టవలసి ఉన్నది. They are the ones who sold to the Egyptians. వారందరూ కలిసి ఈ యొక్క యోసేపుని ఐగుప్తులకి అమ్మివేసి ఉన్నారు. So now see the seeds of brothers and he. ఈ యొక్క సోదరులు తనకంటే పెద్దవారైన అన్నలందరి యొక్క విత్తనము ఆ యొక్క అభివృద్ధి చూడండి. They too heard the stories from their father. వారి యొక్క తండ్రి నుంచి కథలు ఎన్నో విని ఉన్నారు. They too have acquired the same knowledge from their father. తండ్రి నుంచి వారికి కావాల్సిన జ్ఞానాన్ని వాళ్ళు సముపార్జించి ఉన్నారు. But here is only one person who stood firm for the faith of God. దేవుని యొక్క విశ్వాసములో వారి అంతమంది పిల్లలు యోసేపు మాత్రమే నిలబడి ఉన్నాడు. All the 11 were like the seeds which did not sprout. ఇక మిగతా 11 మంది సోదరులు అందరూ కూడా
అభివృద్ధి చెందని విత్తనాలు వలె మొలకెత్తని విత్తనాలు వలె పడి ఉన్నారు. So here today my story tells you, again we'll come back to the story. తిరిగి మనం కథలోకి వద్దాము. The bird which is carrying is Satan. ఈ యొక్క విత్తనాన్ని తీసుకువెళ్లే పక్షి సాతానును పోలి ఉన్నది. See, Satan is holding all of us with its beak very strongly. సాతాను మనందరినీ తన యొక్క నోటితో చాలా బలంగా పట్టుకొని ఉన్నది. And it is also turning our diversions to the worldly attraction. ఈ యొక్క లోక సంబంధమైన ఆకర్షణీయమైన విషయాల ఏడుల మనల్ని తిప్పుతూ ఉన్నది. But here our God is greater than Satan. ఇక్కడ సాతాను కంటే దేవుడు ఉన్నతమైన వాడు. He is making us to slip from its beak. ఆయన ఆ యొక్క సాతాను నోటి నుంచి మనం జారి పడాలని చేస్తూ ఉన్నాడు. And we had fallen down in this world. The playground represents the world. ఈ యొక్క లోక సంబంధమైన నేల మనకి ఒక ఆట స్థలమై ఉన్నది. Seed, you and I. విత్తనాలు మీరు నేనే మనం విత్తనాలుగా మనం పోల్చబడి ఉన్నాము. The sprout is the help of the Holy Spirit. ఈ యొక్క విత్తనము అభివృద్ధి చెందటం మొలకెత్తడం అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయటం. Changing seed from sprout and sprout from plant and plant from tree is transformation of our life. ఈ యొక్క చిన్న విత్తనము మొలకెత్తడం ద్వారా ఒక మొక్క నుంచి ఒక గొప్ప వృక్షము మహావృక్షములా పెరగడం అనేది జీవితంలో మనం పరిణామ క్రమాన్ని అది పోల్చుచున్నది. When the small seed decided to keep its sprout, ఒక చిన్న విత్తనము తన మొలకని అది అలాగా జాగ్రత్తగా ఉంచినప్పుడు, when it took a strong decision ఆ యొక్క గొప్ప బలమైన నిర్ణయం తీసుకున్నది to keep its sprouts and grow like its parents, తన యొక్క తల్లిదండ్రుల వలె బలంగా పెరగాలని నిర్ణయం తీసుకున్నది. it shows us the strong determination in Christ. అతను ఆ యొక్క విత్తనము క్రీస్తులో వారికి ఉన్నటువంటి గొప్ప బలమైన దృఢమైన నిశ్చయముగా ఉన్నది చూస్తూ ఉన్నాం. Decided to remain in Christ. అది క్రీస్తులో జీవించాలని నిర్ణయించుకున్నది. Words of brothers are discouragements, problems and troubles we face as we grow. ఈ యొక్క సోదరుల యొక్క నిరుత్సాహపూరితమైన మాటలు వద్దు వెనక్కి లాగేటువంటి యొక్క సందర్భాలు కూడా మనం ఈ లోక సంబంధంలో మనం చూస్తూ ఉన్నాం. So dear church members, the seeds of Adventist, మనము క్రైస్తత్వంలో ఉన్నటువంటి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి యొక్క విత్తనాలుగా ఉన్నప్పుడు what is our decision today? ఈ రోజు మన నిర్ణయం ఏమై ఉన్నది? Do you want to sprout? మీకు అభివృద్ధి చెందే విత్తనముగా Do ఉండాలనుకుంటున్నారా? you want to grow in the spirit of Lord? దేవుని యొక్క ఆత్మలో పెరగాలని కోరుకుంటున్నారా? Do you want to grow like a big banyan tree గొప్ప మహావృక్షముగా మర్రి వృక్షముగా పెరగాలని కోరుకుంటున్నారా? and useful to others ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నారా? and be fruitful and blessing for others? ఇతరులకి ఆశీర్వాదకరంగా ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటున్నారా? If you want, let's revise again our memory text. ఒక్కసారి మీరు ఆ విధంగా జీవించాలి అనుకున్నప్పుడు మన యొక్క వాక్యాన్ని ఒకసారి తిరిగేద్దాం. I am the vine and you are the branches. If a person remain in me and I remain in him, then he produces much fruit. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి యుండునో వాడు బహుగా ఫలించును. Here vine is our God Jesus. ఈ యొక్క ద్రాక్షవల్లి యేసుక్రీస్తు వారిని పోలి ఉన్నది. And branches are you and me. ఆ యొక్క ద్రాక్షవల్లి చుట్టూ ఉన్నటువంటి యొక్క కొమ్మలు మీరు నేనుగా ఉన్నాము. If you remain in Christ, మీరు క్రీస్తులో ఉన్నట్లయితే you will produce much useful fruit and you will be fruitful forever. నీవు గొప్పగా ఫలించెదవు, నీవు ఇతరులకు ఫలప్రదంగా జీవించెదవు. See, even Jesus died for us. యేసుక్రీస్తు వారు మన కోసం మరణించి ఉన్నారు. And he gave his life for us. ఆయన యొక్క జీవితాన్ని మన కోసం అర్పించి ఉన్నారు. And gave salvation. మనకి గొప్ప రక్షణని అనుగ్రహించి ఉన్నారు. His death brought us salvation. ఆయన యొక్క మరణము మనకి రక్షణని ఇచ్చి ఉన్నది. So remember the tree which died and even still made the people happy. ఆ యొక్క చనిపోయి ప్రజల్ని సంతోషపరిచినటువంటి చెట్టు గురించి ఒకసారి యోచించండి. So our God, Jesus is our Redeemer.
యేసుక్రీస్తు వారు మనల్ని విమోచకుడై ఉన్నాడు. Thank you.